హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 30 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే దొంగ జూ ఈ ప్యాలెస్ కి వచ్చినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి చింటీతో అంటూ ఉన్నాడు. అప్పుడు రాజుగారి అసిస్టెంట్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి జూ వాటర్ లో పడ్డ అమ్మాయిని కనిపెట్టేశాడంట. తన రూమ్ దగ్గరికి మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పాడని అంటూ ఉన్నాడు. అది విని దొంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరూ కలిసి జూ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ తన అబ్బాయి గెటప్ అంతా రిమూవ్ చేసేసి అందంగా రెడీ అవుతూ ఉంది. మెంగ్షీ చనిపోవడం వలన ఇప్పుడు ఆ బాధ్యత అంతా ఫెంగ్జూ మీద ఉంది అనేసి తన అర్థం చేసుకుని రాజుగారికి లవ్ పెయిన్ ని కల్పించాలి అనేసి ఫెంగ్జూ డిసైడ్ అయ్యి రెడీ అవుతూ ఉంది. ఇప్పుడు జూ రూమ్ నుండి ఫెంగ్జూ అందంగా రెడీ అయి వస్తుండడం చూసి రాజుగారు షాక్ అయిపోతున్నారు. రాజుగారికి ఇప్పుడే వీళ్ళిద్దరూ ఒకటేనని అర్థమవుతూ ఉంది. ఫెంగ్జూ వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్లి మోకాలు మీద నిలబడి, నన్ను క్షమించండి, నేను స్వేచ్ఛగా బ్రతకాలనేసి అబ్బాయి గెటప్లో తిరుగుతూ ఉంటాను. ఆ రోజు ప్యాలెస్ లో అందరూ ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గర నిజాన్ని చెప్పలేకపోయాను అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. అది విని రాజుగారు, సరే నువ్వు ఇప్పుడెందుకు ఆ నిజాన్ని చెప్తున్నావని అడుగుతూ ఉంటే దానికి ఫెంగ్జూ, మీరు నా కోసం ఆ కోల్డ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉన్నారు. అదంతా చూసి నాకు కాస్త బాధ అనిపించింది. అందువల్లనే మీకు ఈ నిజం అంతా చెప్పేయాలని నేను డిసైడ్ అయ్యానని అంటూ ఉంది. అది విని రాజుగారు, నా మీద ఉన్న ప్రేమతోనే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా నాకు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే, నాకు మీతో ఉంటే అంతే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు రాజా అని అంటూ ఉంది. అదంతా విని రాజుగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ పక్కనే నిలబడుకుని ఉన్న చింటీకి మాత్రము కాస్త షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చింటీ జూ గురించి థింక్ చేసేసి చచ్చా తను నాకు తమ్ముడు అవుతాడు అనేసి తనని తాను కన్విన్స్ చేసుకుని ఉంటాడు కదా. ఇప్పుడు జూ ఒక అమ్మాయి, పైగా తను రాజుగారిని ఇష్టపడుతుంది అని తెలుసుకుని చింటీ షాక్ అయిపోతూ ఉన్నాడు. రాజుగారు వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి, ఇంక నుండి తను మన మహారాణి గారు, తనకి ఒక మంచి ప్యాలెస్ ని రెడీ చేయండి అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ, మీరేం తొందరపడకండి అని అంటూ ఉంది. దానికి రాజుగారు, లేదు నేనేం తొందరపడటం లేదు అని అంటూ ఉన్నాడు. అసిస్టెంట్ వెంటనే తన బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా తనని రాణిని చేయడానికి కుదరదు అని అంటూ ఉన్నాడు. దానికి రాజుగారు, తను నన్ను 2 సార్లు కాపాడింది, అది సరిపోదా, నేను చెప్పింది చేయండి అని రాజుగారు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూ తన రూమ్ లో ఒంటరిగా నిలబడుకుని ఉంది. అప్పుడు అక్కడికి ఫెంగ్జూని మీట్ అవ్వడం కోసము సీమింగ్ వస్తున్నాడు. వచ్చి ఫెంగ్జూ డల్ గా ఉండడం చూసి దోంహా స్వర్గానికి వెళ్ళాక దీని గురించి కంప్లీట్ గా మర్చిపోతారని అంటూ ఉన్నాడు. దానికి ఫెంగ్జూ, నాకు ఈ మెమరీస్ చాలు, మీరేం బాధపడకండి సీమింగ్, నేను దీన్ని జస్ట్ ఒక పనిలాగానే భావించబోతున్నాను, నేను దీన్ని నా పర్సనల్ గా తీసుకోకూడదని నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యానని అంటూ ఉంది. దానికి సీమింగ్, ఆల్రెడీ మీకు బ్యాక్ ఫైర్ అయింది, మీరు దానికి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేరు, అందువల్ల దీన్ని మీరు ఎంత త్వరగా కంప్లీట్ చేయగలరో అంత త్వరగా కంప్లీట్ చేసేసి స్వర్గానికి వచ్చేయండి అని చెప్పేసి సీమింగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో రాజమాత రాజుగారిని పిలిపిస్తున్నారు. వెంటనే ఇప్పుడు రాజుగారు అక్కడికి వచ్చి, అమ్మా ఏమైంది, ఎందుకు నన్ను పిలిపించారని అడుగుతున్నాడు. దానికి రాజుమాత, నువ్వు కొత్తగా ఒక రాణిని సెలెక్ట్ చేసుకున్నావని నాకు తెలిసింది, అందువల్ల నేను నీ గురించి ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి చెప్తున్నాను, ఒకరి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా వాళ్ళని రాణిగా చేయకూడదు అని అంటూ ఉంది. అది విని రాజుగారు, తను నన్ను 2 సార్లు కాపాడింది, ఒకవేళ తను నన్ను చంపాలి అని అనుకుని ఉంటే తను నన్నెందుకు కాపాడుతుంది, అది మాత్రమే కాకుండా తను నా పక్కనున్నప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడు. అదంతా చూసి వాళ్ళమ్మ, సరే ఓకే నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు, కానీ తనకి వెంటనే మహారాణి టైటిల్ ని ఇవ్వకూడదు, తర్వాత కాసేపు నెమ్మదిగా ఆలోచించి తరువాత ఇద్దాము అని రాజమాత అంటూ ఉన్నారు. అది విని రాజుగారు ఓకే అంటున్నారు. ఇప్పుడు జూ రాణి అయిపోయింది కాబట్టి తనకి హెల్ప్ చేయడానికి పని పిల్లని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కొంతమందిని తీసుకుని వచ్చి నిలబెట్టి, మీకు ఇందులో ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకోండి అని అంటూ ఉన్నారు. అది విని ఫెంగ్జూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ చివర్లో ఒక చిన్న అమ్మాయి నిలబడుకుని ఉంది. ఆ అమ్మాయి చెవి దగ్గర ఒక చిన్న బటర్ఫ్లై లాంటి పుట్టుమచ్చ ఒకటి ఉంది. దాన్ని చూసేసి ఫెంగ్జూ, నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నానని అంటూ ఉంది. ఫెంగ్జూ ఆ అమ్మాయితో బాగా క్లోజ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఫెంగ్జూ, నీ చెవి వెనకాల ఒక చిన్న బటర్ఫ్లై లాంటి పుట్టుమచ్చ ఉంది, అదేంటి అని అడుగుతూ ఉంటే అది విని ఆ పని పిల్ల, అవును ఈ పుట్టుమచ్చ నేను పుట్టినప్పటి నుండి ఉంది అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు ఒక కల వస్తూ ఉంటుంది, ఆ కల వచ్చినప్పుడంతా ఈ పుట్టుమచ్చ కాలిపోతూ ఉంటుంది అనేసి ఆ అమ్మాయి అంటూ ఉంది. ఈ అమ్మాయి పేరు మోయన్. ఫెంగ్జూ వెంటనే అది ఏం కల అని అడుగుతూ ఉంటే అప్పుడు అమ్మాయి, నేను పోయిన జన్మలో బటర్ఫ్లైగా ఉన్నానంట, అప్పుడు నేనేదో తప్పు చేశాను అని చెప్పేసి మా మాస్టర్ నాకు పనిష్మెంట్ ఇచ్చారంట, అప్పుడు ఒక అందమైన దేవత నన్ను వచ్చి కాపాడుతున్నారు, ఇదే ఆ కళ అనేసి ఆ అమ్మాయి అంటూ ఉంటే అంతా విని తనే ఆ మూఫెంగ్ బటర్ఫ్లై, ఇప్పుడు తను భూలోకంలో పుట్టినట్టు ఉంది అనేసి ఫెంగ్జూకి అర్థమైపోతుంది. ఫెంగ్జూ వెంటనే తన మీద ఉన్న ప్రేమతో తన హెయిర్ క్లిప్ ని తీసి మోయన్ కి పెడుతూ ఉంది. దీనిని నేను నీకు ప్రేమతో
తక్కువతో ఇస్తున్నాను, తీసుకో అని చెప్పగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. వెంటనే ఫెంగ్జు నాకు కాస్త టైర్డ్ గా ఉంది, నేను స్నానం చేయాలి అని అడుగుతూ ఉంటే మోయన్ వెంటనే అవును, ఈ రోజు రాజుగారు మీ ప్యాలెస్ కి వస్తున్నారు, మీరు కూడా స్నానం చేసి రెడీ అవ్వండి అని మోయన్ అంటూ ఉంటే అది విని ఫెంగ్జు షాక్ అయిపోతూ ఉంది. వెంటనే తను తాగుతున్న టీని కూడా ఊసిస్తూ ఉంది. ఇక్కడేమో అసిస్టెంట్ రాజుగారిని చాలా రోజుల నుండి జీహెంగ్ ప్యాలెస్ కి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. కానీ రాజుగారు జీహెంగ్ ప్యాలెస్ కి వెళ్లకుండానే ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రము బాగా రెడీ అయిపోయి నేను ఈ రోజు జూ ప్యాలెస్ దగ్గరికి వెళ్లబోతున్నాను అనేసి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జు స్నానం చేస్తూ ఈ తలరాత ఎంత కఠినమైనది, చాలా రోజుల తర్వాత నన్ను ఆ మూఫంగ్ బటర్ఫ్లై ని కలిపింది, కానీ దోంగుహాని మాత్రం నా దగ్గర నుండి దూరంగానే ఉంచుతుంది అని అనుకుంటూ సరే సరే నేను లవ్ లో పడకూడదు, క్లియర్ గా ఉండాలి అనేసి తనని తాను తిట్టుకుంటూ ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా దోంగుహా ఫెంగ్జు రూమ్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చి పని పిల్లని చూసి జూ ఎక్కడా అని అడుగుతూ ఉంటే తను స్నానం చేస్తున్నారని అంటూ ఉంది. ఓ అవునా, సరే ఓకే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనేసి వెళ్లి మంచం మీద కూర్చుంటున్నాడు. వెంటనే మోయన్ని చూసి ఈ ప్యాలెస్ లో మీకు ఏమైనా అవసరమైతే వెంటనే ఆ ప్యాలెస్ నుండి తెచ్చుకోండి, మొహమాట పడకండి, మొహమాట పడకుండా అడిగి తీసుకుని వచ్చుకోండి అనేసి ఫెంగ్జూకి కావాల్సిందంతా రాజుగారు అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు. అంతలో అక్కడికి ఫెంగ్జూ వస్తూ ఉంటే రాజుగారు వెంటనే సరే మీరిద్దరు ఇంకా బయలుదేరండి అని అంటూ ఉంటే అది విని అసిస్టెంట్ అలానే మోయంగ్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. రాజుగారు ఇప్పుడు ఫెంగ్జూని తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. కాస్త దూరంలో కూర్చొని ఉన్న ఫెంగ్జూని చూసి మనమిద్దరం ఇంక నుండి భార్యాభర్తలము, అందువల్ల నువ్వు కాస్త నా దగ్గరికి వచ్చి కూర్చో అనేసి తనని తన పక్కకి లాక్కుంటూ ఉన్నాడు. రాజుగారు రాజమాత ఆల్రెడీ మన పెళ్లికి ఓకే చెప్పేశారు, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నీకు మహారాణి టైటిల్ ని ఇవ్వమని చెప్పారు అనేసి అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ నాకు టైటిల్ మీద అంతా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నాకు మీతో కలిసి ఉంటే అంతే చాలు అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. దానికి రాజుగారు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు రావాల్సిన గౌరవాన్ని నీకు ఇప్పించాలి, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక అమ్మ నాన్న ఇద్దరు కలిసి దూరంగా ఉండే ప్లేస్ కి ట్రావెల్ చేసి వెళ్లి ఉన్నారు, వాళ్ళని వెంటనే కనిపెట్టి తీసుకుని రాలేము అని అంటూ ఉంది. సరే ఓకే ఇంతకి నీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని రాజుగారు అడుగుతూ ఉంటే దానికి ఫెంగ్జూ మా ఇల్లు చాలా దూరంలో ఉంది, నేను ఒక రోజు కూర్చొని మీకోసం మ్యాప్ ని గీసిస్తాను, ఆ తర్వాత మీరు ఆ మ్యాప్ ని యూజ్ చేసుకుని మా ఇంటికి వెళ్లేసి రండి అని అంటూ ఉంది. అది విని రాజుగారు ఓకే చెప్పేసి నీకు ఒక మ్యాటర్ తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ఆ నీటిలో మొదటి రోజు చూసినప్పటి నుండి ప్రేమలో పడిపోయాను అని అంటూ ఉంటే అదంతా ఫెంగ్జూ విని దోంగుహా ఫేస్ ని పెట్టుకుని మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను అని అనుకుంటూ ఉంది. వెంటనే రాజుగారు ఏమైంది అని అడుగుతూ ఉంటే మీరు ఇంత అందమైన ముఖాన్ని పెట్టుకుని దయచేసి ఇలా అంతా మాట్లాడకండి అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. అది విని రాజుగారు నవ్వుతూ నన్ను చూసి అందంగా ఉన్నావని చెప్పిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే అని అంటూ ఉన్నాడు. ఆ టైంలో ఫెంగ్జూకి దగ్గు వస్తూ ఉంది. నీకేమైంది అని అడుగుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే కాస్త పక్కకు జరిగి కూర్చుంటుంది. నాకు కాస్త హెల్త్ బాలేదు, అది మీకు స్ప్రెడ్ అవుతుందేమో అనేసి నాకు భయంగా ఉంది, నేను 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి ఫెంగ్జూ అంటూ ఉంటే అది విని రాజుగారు వెంటనే సరే ఓకే నేను ఇక్కడికి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం కూడా మంచిది కాదు, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. దోంగుహా ఇప్పుడు బయటకు రాగానే అసిస్టెంట్ జీహెంగ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతున్నాడు. దానికి రాజుగారు వద్దొద్దు నా ప్యాలెస్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో జీహెంగ్ దగ్గరికి పనిపిల్ల వచ్చి ఇప్పుడు రాజుగారి ప్యాలెస్ లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంట, రాజుగారికి ఆ అమ్మాయి బాగా నచ్చేసిందంట అని అంటూ ఉంటే ఇది జీహెంగ్ సరే ఓకే ముందు మనం వచ్చిన పనిని కంప్లీట్ చేద్దాము, రాజుగారిని ఎవరిని లవ్ చేస్తే మనకేంటి అనేసి మనం ముందు ఆ రాయిని కనిపెట్టడానికి ఫోకస్ చేద్దాము అని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రాజుగారు ఫెంగ్జూని వెతుక్కుంటూ తన ప్యాలెస్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ బయట కూర్చొని దుంపల్ని కాలుస్తూ ఉంది. రాజుగారు అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఫెంగ్జూ భయపడిపోతూ ఉంది. పైకి లేచి నాకు ఈ దుంపల్ని కాల్చుకొని తినడం అంటే బాగా ఇష్టం అని అంటూ ఉంటే అది విని రాజుగారు నాకు కూడా కాస్త ఇవ్వు అనేసి తను కూడా దాన్ని తీసుకుని తింటూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు సెపరేట్ గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు రాజుగారు ఈ ప్యాలెస్ లో దుంపల్ని కాల్చుకుని తినే అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ మనసులో దోంగుహా గురించి థింక్ చేస్తూ దీన్ని ఒకసారి ఒకరు నాకు కాల్చిచ్చారు, అప్పటి నుండి ఈ టేస్ట్ నాకు బాగా నచ్చేసింది, తను గుర్తుకు వచ్చినప్పుడల్లా దీన్ని నేను కాల్చుకుని తింటూ ఉంటాను అనేసి ఫెంగ్జూ అంటూ ఉంటే ఫెంగ్జూ చెప్తున్న అతను తను ఒకటే నేను తెలుసుకోకుండా రాజుగారికి లైట్ గా పొసెసివ్నెస్ తన్నుకొని వస్తూ ఉంది. వెంటనే తను నేను కూడా అతన్ని చూడాలనుకుంటున్నానని అంటూ ఉన్నాడు. దానికి ఫెంగ్జూ లేదు అతను చాలా దూరంలో ఉంటాడని అంటూ ఉంది. ఈ మింగ్షు ఏమో ముసుగంతా వేసుకుని వెళ్లి ప్యాలెస్ అంతా వెతుకుతూ ఉంది. ఇప్పుడు వెతికేసి జీహెంగ్ దగ్గరికి వచ్చి నేను మీరు చెప్పిన 2 ప్లేసెస్ ని వెతికేశాను, అక్కడ కూడా రాయి ఉండడానికి అవకాశం లేదు, ఈ ప్యాలెస్ లో ఇంకా పెండింగ్ ఉన్నది ఒక ప్లేస్ మాత్రమే, అది రాజుగారి రూమ్ మాత్రమే
మాత్రమే అని అంటూ ఉంది. అది మాత్రమే కాకుండా నేను రాజుగారి గదిలోకి వెళ్ళలేను, మీరు వెళ్తేనే బాగుంటుంది, కానీ ఇన్ని రోజులైనా రాజుగారు మిమ్మల్ని చూడడానికి రాలేదు అనేసి మించు అంటూ ఉంటే అది విని జీహింగ్ ఇంక చాలు ఆపు, నెక్స్ట్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక పావురం ద్వారా లెటర్ పంపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ పావురాన్ని ఇంకొక పని అమ్మాయి పట్టుకుని అందులో ఏముందో చదివేస్తుంది. మేము ఇక్కడ దాన్ని తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాము, మీరేం బాధపడకండి అని అందులో రాసి ఉంది. మళ్ళీ ఆ లెటర్ ని ఆ పావురంలోనే పెట్టి దాన్ని పైకి ఎగరవేసేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కలిసి గార్డెన్ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న రిమైనింగ్ రాణులంతా ఫెంగ్జూని చూసి నువ్వే కొత్తగా వచ్చిన రానివా, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు, అందుకే రాజుగారికి బాగా నచ్చినట్టు ఉన్నావు అని అంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి రాజుగారు వస్తూ ఉన్నారు. వచ్చి అక్కడున్న రిమైనింగ్ వాళ్ళందరినీ వదిలేసి ఫెంగ్జూని మాత్రం కేర్ తీసుకుని చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రాజుగారు జీహెంగ్ ఎక్కడ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే దానికి అసిస్టెంట్ జీహెంగ్ కి ఈ రోజు మార్నింగ్ నుండి వాళ్ళ ఇల్లు గుర్తుకు వస్తూ ఉందంట, అందువల్లే తను ఇక్కడికి రాలేదు అని అంటూ ఉన్నాడు. అది విని రాజుగారు తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను కూడా తనని సరిగా పట్టించుకోలేదు అని అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే అలా అయితే మీరు ఇప్పటికైనా వెళ్లి తనని మీట్ అవ్వండి అని అంటూ ఉంది. నువ్వు చెప్పింది నిజమే అనేసి రాజుగారు జీహెంగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. రాజుగారు అక్కడి నుండి వెళ్లిపోగానే ఫెంగ్జూకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆహా, ఆ బ్యాక్ ఫైర్ తన పనిని స్టార్ట్ చేసేసినట్టు ఉంది అనుకుని నన్ను వెంటనే రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంది. రాజుగారు ఇప్పుడు జీహెంగ్ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు జీహెంగ్ ఒక చిన్న చెక్కని చెక్కుతూ ఉంది. రాజుగారు జీహెంగ్ ని చూసి నీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే పర్లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అనేసి అంటూ ఉంది. ఏంటి ఏదో చెక్కుతున్నట్టున్నావని రాజుగారు అడుగుతూ ఉంటే మా ఊర్లో ఒక అలవాటు ఉంది, చనిపోయిన వాళ్ళ కోసము వాళ్ళు చనిపోయిన రోజున వాళ్ళని తలుచుకొని వాళ్ళ రూపాన్ని ఇలా చెక్కేసి వాళ్ళకి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. మా అమ్మ కూడా నేను పుట్టినరోజే చనిపోయారు, మా అమ్మని బాగా చూసుకునే అవకాశం కూడా నాకు దక్కలేదు, అందువల్ల నేను ప్రతి సంవత్సరము ఇలా తయారు చేసి ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఇంకా 15 రోజుల్లో మా అమ్మ డెత్ యానివర్సరీ రాబోతుంది అని అంటూ ఉంటే రాజుగారికి కూడా అమ్మ సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టు ఉంది. తన పుట్టినరోజు వాళ్ళ అమ్మ కూడా చనిపోయినట్టు ఉన్నారు అనేసి బాధపడుతూ ఉన్నాడు. ఓ అవునా, నేను కూడా మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి సరిగా మిమ్మల్ని పట్టించుకోలేదు అని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్ పర్లేదు అని అంటూ ఉంది. అప్పుడు రాజుగారు మీ అమ్మ డెత్ యానివర్సరీ రాబోతుంది అంటే మీ బర్త్డే కూడా వస్తున్నట్టుంది కదా అని అంటూ ఉన్నాడు. అవును, నేను ఎప్పుడు నా బర్త్డేని మా అన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంది. ఈ సంవత్సరం నీ బర్త్డేని మనం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అనేసి రాజుగారు అంటూ ఉన్నారు. ఇప్పుడు రాజుగారు అక్కడ నుండి వెళ్లిపోగానే మనం వేసిన ప్లాన్ బాగా వర్క్ అవుతున్నట్టు ఉంది అనేసి జీహెంగ్ మిన్షుతో అంటూ ఉంది. మనం అసలు ఈ రోజు రాజమాత గారిని మీట్ అవ్వలేదు కదా, రా వెళ్దాము అనేసి ఇద్దరు కలిసి రాజమాత దగ్గరికి బయలుదేరుతూ ఉన్నారు. రాజమాతని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ విలన్ ప్రిన్స్ అక్కడికి వచ్చి నేను దాన్ని వెతకడం స్టార్ట్ చేశాను, మీరు దాని గురించి బాధపడకండి అని చెప్పగానే అది విని జీహెంగ్ బాగా షాక్ అయిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు జీహెంగ్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఇక్కడ బాగున్నాను అనేసి ఉత్తరం రాశాను, అందులో తప్పేం లేదు కదా అని జీహెంగ్ అంటూ ఉంటే దానికి ఆ విలన్ ప్రిన్స్ దాన్ని ఎందుకు మీరు సీక్రెట్ గా పంపించారు, దీన్ని ఇప్పుడు రాజుగారికి చెప్తే తను మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టారు అనేసి విలన్ ప్రిన్స్ జీహెంగ్ ని బెదిరిస్తూ ఉన్నాడు. జీహెంగ్ వెంటనే మీరు రాజుగారికి చెప్పాలనుకుంటే చెప్పుకోండి, ఈ ఒక్క లెటర్ ని పెట్టుకుని మీరు నన్ను బెదిరించాలని అనుకుంటున్నారా, నాకు దీని గురించి ఎలాంటి టెన్షన్ లేదు అనేసి అక్కడ నుండి లేచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే లేదు, నేనే మిమ్మల్ని బెదిరించడం లేదు, ఎక్కడ మీరు రాంగ్ గా ప్లాన్ చేసి ఈ ప్లాన్స్ అంతా చెడగొట్టేస్తారేమో అనేసి నేను భయపడుతున్నాను అనేసి అతను అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు జీహెంగ్ మిన్షుతో వీడేమో అంత మంచివాడు కాదు, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని జీహెంగ్ అంటూ ఉంది. ఇక్కడేమో ఫెంగ్జూ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారము మంచి ఖడ్గాన్ని తయారు చేయాలి అనేసి చింటి ఆ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరినీ పిలిపించి ఆ డిజైన్ ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు. మేము ఎవరము దాన్ని చేయలేకపోతున్నాము, ఇది చాలా కష్టంగా ఉంది, ఇలాంటి దాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదు అనేసి వాళ్ళు అంటూ ఉన్నారు. వెంటనే చింటి మీరు దీన్ని ఎలా అయినా తయారు చేయడానికి ఏదో ఒక ప్లాన్ చేయండి అనేసి బెదిరించి పంపిస్తూ ఉన్నాడు. రాజుగారు జీహెంగ్ తో ఎమోషనల్ గా అటాచ్ అయిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాజుగారు జీహెంగ్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నాతో కలిసి మీరు భోజనం చేస్తారా అని జీహెంగ్ అడుగుతూ ఉంటే ఓకే అనేసి రాజుగారు వచ్చి కూర్చుంటున్నారు. జీహెంగ్ ఇప్పుడు పక్క రాజ్యం నుండి ఇక్కడికి వచ్చింది కదా, అందువల్ల తన అక్కడ ఉండే వంటలన్నిటిని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంది. రాజుగారు ఇప్పుడు వంటలన్నిటిని టేస్ట్ చేసి చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఇన్ని రోజుల నుంచి సరిగా పట్టించుకోలేకపోయాను అని రాజుగారు అంటూ ఉంటే పర్లేదు, మీరు బిజీగా ఉంటారని నాకు బాగా తెలుసు, నేను ఇక్కడ చాలా మందితో ఫ్రెండ్స్ అయ్యాను, ఆ జూ ఉంది కదా తను కూడా ఇప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది అని అంటూ ఉంది. అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని చూసి నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తావా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు జీహెంగ్ వెంటనే ఉండండి ప్లే చేసి చూపిస్తానని అంటూ ఉంది.
కానీ అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి జూ కళ్ళు తిరిగి పడిపోయారంట అని అంటూ ఉన్నాడు. అది విని రాజుగారు వేగంగా అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు జీహెంగ్ నేను కూడా మీతో వస్తాను అనేసి వెళ్తూ ఉంది. ఇప్పుడు రాజుగారు జూ దగ్గరికి వచ్చి డాక్టర్ ని చూసి అసలు తనకి ఏమైంది అని అడుగుతూ ఉంటే పల్స్ రేట్ అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ తనకు అసలు ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థం కావడం లేదని అంటూ ఉన్నాడు. సరే మీరు ఇంకా బయలుదేరండి అనేసి అతన్ని బయటకు పంపించేస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా జూకి మెలకువ వస్తూ ఉంది. ఏమైంది అని రాజుగారు అడుగుతూ ఉంటే ఏమో అర్థం కావడం లేదు, సడన్ గా నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటూ ఉంది. నువ్వు ఈ ప్లేస్ కి కొత్తగా వచ్చావు కదా, అందుకే నీకు ఇక్కడున్న ఫ్రూట్స్ అంతా సెట్ అయినట్టు లేదు, పోను పోను అలవాటు అయిపోతుంది అని అంటూ ఉన్నాడు. మైకం నుండి లేస్తున్నప్పుడు ఫెంగ్జు అలవాటు ప్రకారము దోంగ్వా అని పిలిచేస్తుంది. అప్పుడు రాజుగారు నువ్వు నన్ను ఏమని పిలిచావని అడుగుతూ ఉంటే లేదు ఇందాకేదో తెలియక అలా పిలిచేశానని అంటూ ఉంది. పర్లేదు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అనేసి రాజుగారు కూడా అక్కడే కూర్చుంటూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.